బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 26వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు రథోత్సవ వేడుకల ప్రధాన మోటో ఏంటి? అలాగే అధికార పార్టీ ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి పథకాల మీద వరుసగా ఇప్పటికే చూసుకున్నట్టయితే జగిత్యాల వేదిక కూడా కేసీఆర్ విమర్శించడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ప్లీనరీ సమావేశాల్లో ఏ ఎజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారు? గ్యారెంటీలు అమలు చేయడంలో రైతుల కష్టాలలో పాల్పంచుకోవడం, రైతులకు కరెంటు కావచ్చు, నీళ్ళు కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, యూరియా కూడా దొరకలేదు. ప్రధానంగా మనం రైతు కనుక, రైతు దేశం, రైతు రాష్ట్రం కనుక రైతులపైన, విద్యార్థులపైన ఉద్యోగాలు లేవు, చదువు లేదు, ఆస్తులు సరిగ్గా నడుస్తలేవు. రాష్ట్రంలో అన్ని సమస్యలే. కొత్తగా కూల్చివేతలు, హైడ్రా పేరు మీద విచ్చలవిడిగా పేదోళ్ళు ఇల్లు కూలుస్తున్నాయి. అందరికీ ఈక్వల్ చూస్తే నో ప్రాబ్లం, కానీ ఆ హైడ్రా అనేది పేదవాళ్ళని ఇల్లు కూడగొట్టడానికే ఉందనేటువంటి భావన కలుగుతూ ఉంది. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే కూడా రేపు ఏమవుతుందో అనే అయోమయంలో, అభద్రతలో ఉంది కనుక వాళ్ళందరినీ ఎట్లా మనం ధైర్యం ఇవ్వాలి, రేపు వచ్చే ప్రభుత్వం మనదే అని అందరూ అనుకుంటున్నారు. తో పాటు వాళ్ళకి బాసటగా ఉండడానికి ప్లానింగ్ పడినటువంటి పార్టీ మళ్ళీ ఈరోజు యాక్చువల్గా ఆటోమేటిక్గా వస్తుంది పునర్వేపం. ప్రజలే కోరుకుంటున్నారు. ఇప్పుడు మోసపోయినామనేది అందరికి గ్రహిస్తున్నాం, అన్ని వర్గాల వాళ్ళు. ఇంకా టైం చూసుకోవాలంతే. ఆ టైం బీయింగ్ వరకు ఇవ్వాలి, వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి ప్రజలు. జగిత్యాల సభలో కేసీఆర్ చాలా ప్రధానమైనటువంటి అలిగేషన్స్ అన్నీ చేశారు. ఈ ప్లీనరీ సమావేశంలో పార్టీని ఉద్దేశించి ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు అనేది ఏమైనా ఐడియా ఉంది? ఏం లేదు, మాకు తెలిసినంతవరకు ఏంటంటే హైడ్రా చెప్పిండు కదా, ఇప్పుడు అందరు భయపడరు. చాలా ఇండ్లు కూలిపోయినారు, భయపడుతున్నారు. కూలిపోయిన వాళ్ళకు మళ్ళీ మేము వచ్చి కట్టిస్తాం అనే భరిస్తాం, హైడ్రాని ఎత్తేస్తామని భరిస్తాం. అట్లాగనే రైతులకు అందరికీ మేము వస్తాం, ఓపిక కొట్టడానికి దగ్గర టైం వచ్చిందని చెప్పడం